తెలుగు కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అందరికీ తెలిసిన విషయమే. నిన్న కోర్టు అనేది ఫైనల్గా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటంటే ఈ హైట్ సంబంధించి ఎస్ఐకి కేసు వేశారు కదా, వాళ్ళ గురించి ఏమంటున్నారంటే మా సమక్షంలో హైట్ మెజర్ చేసినప్పుడు చేస్తామని చెప్పారు కదా. చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ధిక్కారం కింద వస్తుంది, మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హానరబుల్ జడ్జి గారు సీరియస్ అయ్యారంట. సో వాళ్ళ పిటిషన్ తరపున న్యాయవాది ఏం చెప్పారని కొంచెం రిక్వెస్ట్ చేశారు, యాస్పిరెంట్స్ స్టూడెంట్స్ అని చెప్పేసి. అంటే దానితో హానరబుల్ జడ్జి గారు కన్సిడర్ చేసి వాళ్ళకి ఏంటంటే ఒక 3 months హాస్పిటల్లో సర్వీస్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారు. అలానే మిగతాది రిమైనింగ్ ఫర్దర్ ఏంటంటే 18th అనేది వాయిదా వేశారన్నమాట. ఏపీఎస్ఐ హైట్కి సంబంధించిన కేసు ఇది. ఇంకో విషయం ఏంటంటే కానిస్టేబుల్ సంబంధించి ఏంటంటే తెలిసిన విషయం, January 23కి వీళ్ళు పోస్ట్పోన్ చేశారన్నమాట ట్రయల్ అనేది సుప్రీంకోర్టుది. ఎందుకంటే వాళ్ళకున్న ట్రయల్స్, వాళ్ళకున్న కేసెస్ ఎక్కువ అవడం వల్ల ఇది 23కి పోస్ట్ చేశారన్నమాట. అప్పటి వరకు 2024 January 23 చూడండి ఇక్కడ 23rd 2024 పోస్ట్ చేశారు సుప్రీంకోర్టు సంబంధించి. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే ఉమెన్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, ఈ ఉమెన్ ఆస్పిరెంట్స్కి అనేది పాపం అంటే ప్రెగ్నెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ప్రెగ్నెంట్ కాలేదు కదా, వాళ్ళు ఏంటంటే చూడండి ఇక్కడ గుంటూరులో మంగళగిరిలో ఈరోజు ఏంటంటే ఈవెంట్స్ జరిగాయి. 20 members ఉన్నారు కదా, అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల, అంటే వాళ్ళ లేడీస్ పర్సనల్ రీజన్స్ వల్ల, అంటే ప్రెగ్నెన్సీ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉన్నారు కదా, అలాంటి 20 members కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి పీఈడి పిఎంటీ జరగని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అవి నిన్నటి విజువల్స్ ఇవి. ఓవరాల్గా 20 members జరిగిన విజువల్స్ అనమాట, పీఈడి పిఎంటీ టోటల్ అంతా. అలానే ఇంకో విషయం వస్తే వీళ్ళు ఏమంటున్నారు, ఈ వచ్చిన నోటిఫికేషన్ వల్ల మీరు కోర్టులో సవాల్ చేస్తే రిక్రూట్మెంట్ కాదు, కంప్లీట్ కాదని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేశారు. అలానే చూడండి ఇక్కడ కోర్టుకి ప్రతిదీ కోర్టు అడ్డుకుంటే ఒత్తిడి పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళ హానరబుల్ జడ్జి గారు అనేవారు క్వశ్చన్ చేశారు. అలాగే మా సమక్షంలో హైట్ నిర్వహిస్తామని చెప్పాం, కానీ డాక్టర్ సర్టిఫికేట్ తెస్తే ఎలా అని చెప్పేసి క్వశ్చన్ చేశారంట. అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంట. దాంతో అన్ఎంప్లాయ్స్ వీళ్ళు యాస్పిరెంట్స్ చాలా పూర్ పీపుల్స్ అని చెప్పేసి వాళ్ళ పిటిషన్ న్యాయవాది రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళకి ఏంటంటే 3 months ఏంటంటే హాస్పిటల్ సర్వీస్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారు. ఇంకా ఫర్దర్గా అప్కమింగ్ అఫిడవిట్ అనేది వీళ్ళు సబ్మిట్ చేయాలి. దాన్ని చూసి మేము ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తాం, ఇది 18th అనేది మేము వాయిదా వేసామని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఓవరాల్గా చూసినట్లయితే మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ ఏమో 24th, ఈ ఎస్ఐ సంబంధించి ఏమో విచారణ 18th అనేది వాయిదా వేశారు. అలాగే ఏపీ ఉమెన్ ఎస్ఐ ఆస్పిరెంట్స్ సంబంధించి 20 members అయిపోయాయి అన్నమాట. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అండి. ఓవరాల్గా చూసినట్లయితే కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే 2024 January 23కి పోస్ట్పోన్ చేశారన్నమాట. అదే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఫర్దర్గా ఏమన్నా అప్డేట్ చేస్తాం.